తమ్ముడు ఏం లేదనా, మనం ఎన్నాళ్ళు ఏ ఉద్యోగం చేసినా ఏది చేసినా రూపాయి సంపాదలేం. సంపాదించలేం. మనం ఏంటంటే చిన్న చిన్న తెప్టింగ్ చేయాలా. సరే, తెప్టింగ్ చేయాలంటే మన ఇద్దరి వల్ల కాదనా. కాదు ఏం చేస్తావు నువ్వు చెప్పు. లేదు, చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద చేసి సంపాదించుకుని బాగా కోట్లు సంపాదించాలా అన్న. వ్యవసాయం చేసిన బాబు అన్నాడన్నా. లేదు మరి దొంగతనాలే ఇంకా మందు కొట్టుకున్నాడు ఎవడు బాబు చెప్పు. ఏదో ఒకటి తగలకుండా ఉంటదా, గుడ్డను అలగకుండా సంపాయాలని ఈ కాలము. అదే కింగ్ వాడు. సరే మరి ఒక నలుగురు మనం రిక్రూట్మెంట్ చేసుకుందాంలే మరి. అంటే మనకి ఈ కాలం పేపర్ స్టేట్మెంట్ అవసరం లేదన్నా, మరి ఆన్లైన్ దండి ఉండే. సరే మరి ఆన్లైన్ పంపించేసి అట్టు వస్తారు అంతే. పంపించు, మళ్ళా నలుగురు వస్తారు, ఇంటర్వ్యూ జాయిన్ చేసుకుందాము. క్యాలెండర్ అన్న ఇప్పుడు కాలంలో టాలెంట్ చూపించుకోవాలి, చూపించుకుందాం అంతే కదా. ఓకేనా? ఓకే మరి ఏదంటే అది పెద్దోనివి. సరే ఓకేనా అన్న? ఓకే రైట్ అన్న. అన్నా ఆన్లైన్ లో గ్రూప్ లో పెడితేనే దన్న మెసేజ్ వచ్చేసినాయనా. వచ్చినాయా? అవునా? రియల్ కంటే చాలా వచ్చినాయనా. వచ్చినావు. అంటే మీరేనా సార్? అదే గ్రూప్ లో మహారాజు. సరే ఏం పేరు మీ పేరు? మా పేరా సార్? నా పేరు సార్. మీ పేరు? సుబ్రహ్మణ్యం శాస్త్రి. మంచిది. అతను సుబ్రహ్మణ్యం, ఇక్కడ శాస్త్రి. ఒక ప్లాన్ చేసుకోండము, ప్లాన్ గీస్తున్నాము. ఏం లేదు ప్లాన్ లే సార్, ఏం లేదు. మాది వర్క్ ఉంది సార్, ఏమనుకోద్దండి. మీకు పోస్ట్ ఇస్తాం సార్, ఏమనుకోద్దండి. నువ్వు చెప్పండి అన్న. పెద్ద ఏ మనిషి దానికోసమే చెప్పు సార్. నువ్వు ఏం లేదే, ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారంగా ఫాలో అవ్వాలంతే. సరేనా? చెప్పండి. ఓకే, చూస్తా ఉండండి మాకెళ్ళి. నువ్వేం చదివినావు? బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది సార్. ఏం సబ్జెక్ట్ దానిలో? అదే సార్. నువ్వు? నేను కూడా బీటెక్ సివిల్. నేను సివిలా? సరే శర్మాజీ మీరు? సార్ నేను చదివేసినాను సార్. అంతే మొత్తం సరే. పెళ్ళైందా? ఆయన ఎక్కువ అనిపించకండి, మనం అందరం చేస్తాం దాంట్లో. మా క్లాస్మేట్ ఆయన, మా క్లాస్ అందరికి వచ్చేసింది. మళ్ళీ నీ క్లాస్మేట్ కూడా అందరికి వచ్చేసింది. అందరూ తెలియనికి వచ్చినారా మీకు? ప్లాన్ మేము వేస్తుంటాం, మీరు ఊరికి చూడాలంతే. తమ్ముడు లే, మేము ప్లాన్ వేస్తున్నాడు, అన్న ప్లాన్ వేస్తున్నాడు. మీరు చూసి మేము చెప్పిన వరకు మీరు నికాండిగా మేము ఏం చెప్తే అది నువ్వు గాని చేయాలంతే. ఆయనకే చూపించండి, ఆ ఎన్నికలు చూపించకండి. మెయిన్ రోడ్ లో పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంటి గోడ ఉంది. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద బంగ్లా ఉంది, దానికి ఒక గోడ ఉంది. ఆ గోడ అంటే అది కాదు, ఈ గోడనే ఈ గోడనే వినండి. మీరు ఊరికే ప్లాన్ వేస్తున్నాము, మీరు ఊరికే వినాలా? సరేనా? గోడ ఎక్కి దూకి లోపలికి వెళ్ళి మెయిన్ గేట్ నుండి ఎంట్రీ అయ్యి, ఎందుకంటే రాత్రి ఏం లేదు, కరెంట్ లేదు, కారు మబ్బులు. సరేనా? లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే, తమ్ముడు రైట్ సైడ్ వెళ్తేనా ఆ గదిలో వచ్చేసి చెప్పండి. గదిలో వచ్చేసి పెద్ద లాకర్ ఉంది. ఆ లాకర్ లో కొన్ని కోట్ల రూపాయలు ఉంచినారు. ఆ నిధిని మనం కొల్లగట్టి తీసుకుపోవాలా. ఓన్లీ డ్యూటీ హై, నో దొంగతనం. వాళ్ళందరూ ఏం లేదు. మా ప్లాన్ మా డ్యూటీ. వీళ్ళు కూడా మన ఎప్పుడు వస్తారు అడుగు. మేము మానిటరింగ్, జస్ట్ మానిటరింగ్, ఫాలో అప్. మేము మిమ్మల్ని మానిటరింగ్ చేస్తాము, మీరు లోపలికి వెళ్ళి చేసుకొని రావాలా. అది వర్క్ చేసుకుని రావాలా. నో టెప్ట్.
దిస్ ఇస్ డ్యూటీ. పోలీసులు పోలీసు ఎవరు రారు. అమ్మా మీకు తుమారా ట్రైనింగ్ హై. మీరు చెప్తారా పోలీసులకు? మీరు చెప్తారా? చెప్పేది ఏం లేదు, మీ ట్రైనింగ్ అయ్యా ఇది. ఓహో అరే, 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 దొంగతనం మీరు. బీటెక్ చేసినారు కదా. సరేలే, నీకు అర్థమైంది కదా బాగా. అవతలకు మనం పోయిన తర్వాత ట్రైనింగ్ హై. నేను చెప్తా ఆయనకి ఇప్పుడు. అవతలకు పోయిన తర్వాత మనం దాన్ని లేపాల్సిన అవసరం లే. మనం ట్రైనింగ్ చూస్తామో వీళ్ళిద్దరు లేపుకోండి సార్. ఓహో వీళ్ళిద్దరు ఎత్తుకోండి సార్. వీళ్ళిద్దరు ఎత్తుకోండి సార్ దాన్ని. మాలూమ్ హై తుమారకు మాలూమ్ హై. ట్రైనింగ్ అవతలు దుంకిన తర్వాత ఆ బీరోని వీళ్ళిద్దరు ఎత్తుకొని వస్తారు, మనం ముందర. మీరు ఎందుకు ఎంప్లాయీస్ ఉండేది? మీరు ఎత్తుకొస్తే ట్రైనింగ్ చెప్తారు కదా. ట్రైనింగ్ వెనక ఎత్తుకొని కూడా మేమే ట్రైనింగ్ లో వచ్చేసి అదొక భాగం. అదొక భాగం. మీరు ఎత్తుకురామంటే కూడా మేము మళ్ళీ మీరు ఎత్తుకోవాల్సిందే. సరే సార్, మీకు సరే శాలరీ కావాలి కదా. శాలరీ 80K ఇస్తాము. 80K 18K 80K. తుమ్మ 1% को 80 అంటే 80, K అంటే 1000. 80,000. ఓకే. 1% को 1% को 80,000 रुपया. 3 जनों को कितना होना? 800 कितना है तो बोलो. 24. నేను చెప్తా. మా ఓన్ ఉద్దేశం ఏంటంటే మేము పాతకాలం చదవలేం. మేము కొంచెం ఓ ఆద్మీ ఆయన లేటెస్ట్ బాగా చదివినాడు. నాకు శాలరీ తక్కువ అవుతుంది కదా అంటున్నాడు ఆయనకి. ఆడ ఆ ఊర్లో ఇంజనీరింగ్ చేస్తుంటే ఎంత కావాలి నీకు? ఎంత యాక్సెప్ట్ చేస్తున్నావు? మిలియన్ $1 million. क्या तुम्हारा IAS IPS है? అక్కడ అట్లా జాబ్ చేసినాడు ఆయన. మీ దగ్గర చేసేదే ఎక్కువ చెప్పనా నువ్వు? నీ చదువు ఎంత తక్కువ ఉంది. ఇస్తే మనమే వంగవాళ్ళ. ఆ పనొద్దులే, మళ్ళీ వంగబడి పని చెప్తున్నారు మీరు. అది వద్దులే. అది ఇది బాగుందా? ये तुम्हारा आदमी है, बड़ा आदमी है. వీళ్ళు ఎంత అడుగుతున్నారు? తుమారకు మాలూమ్ హై? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండా వంగబడి పని మాట కూడా రాకుండా నేను నచ్చ చెప్తాను. దొంగతనానికి మాటలు అవసరం లేదు. నేను నచ్చ చెప్తా ఉండండి. నేను చెప్తాలే, నేను చెప్తాలే. అమ్మా మేనా భయకు బోలో. చూద్దాం సరే. తర్వాత శాలరీ పెంచమని చెప్తా నేను. మీరు ఫస్ట్ చేయండి. నేను పెంచ 1 month 2 months 3 months చేస్తే జాబ్ తమ్ముడు ట్రైనింగ్ జాబ్ ఇది. ట్రైనింగ్ పీరియడ్ హై. ఏ పీరియడ్ ట్రైనింగ్ హై. ఎవరు పట్టుకోరు కదా అంటాడు. ఎవరు పట్టుకోరు. మా బాధ్యత అది. పోలీ గిలీస్ నాకు నై ఆతా ఇద్దరు సే. మా బాధ్యత. మీరు సేఫ్ గానే ఉంటారు. దొంగతనం పట్టుకోరా సార్? ఇంకోటి ఉంది కదా దొంగతనం కాదు, ఇంకోటి ఉంది. ఇప్పుడు ఆ గోడకాడికి పోతాం కదా, గోడకాడి మా వాడు ముందు దిగుతాడు కదా, మమ్మల్ని మీరు ఎక్కిస్తారు కదా అవతలకి. పొట్టుకుంటారు కదా, ఎక్కిస్తాం. మళ్ళీ ఎత్తుకుంటారు కదా. మేమేం సన్నగా ఉన్నామా? ముగ్గురు ఎత్తుకుంటాం. ఎక్కండి ముగ్గురు ఎక్కండి చూద్దాం. ఎప్పుడు పోయేది? ఆజ్ డ్యూటీ హై. ఈ రోజు రాత్రి కరెక్ట్ 10 గంటలకు 10 o'clock. 10 o'clock మీరంతా రెడీగా ఉండండి. రెడీ కరో. తర్వాత వెంటనే మనము పని స్టార్ట్ చేస్తాం. సరే. డ్రెస్ కోడ్ బ్లాక్. డ్రెస్ కోడ్ సేమ్ బ్లాక్ టీ షర్ట్. ఓకే. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. ఎందుకు అంటే రాత్రి పూట మబ్బులో వచ్చేసి నల్ల డ్రెస్ వేసుకుంటే కనబడరు. కాదు, మబ్బుకి అడ్రస్ చేసుకుని కనబడరు భయ్. కాదు. ప్లీజ్. మనిషి నల్లగా కనపడకపోతే ఆయనకి డ్రెస్ అవసరం లేదు. అవసరం. అప్పుడు కొడితే ఎవరన్నా అని మేము కొడితే అప్పుడు ఎట్టా? ఎవరు ఏం కొట్టారు, మీరేం భయపడద్దండి. సింపుల్ గా పోవడం లోపలికి. ఈ మంచి వద్దులే. నేను ఈయన ఎన్నికలు వస్తాను. నన్ను నువ్వు బాగా గమనించా. కాదు,
మేము పోతే మీరు ఎందుకు మీకు ఉద్యోగాలు జీతాలు ఇచ్చేది ఎందుకు మీరు పోవాలా మీ గాడకి దుంకాలా పోయి రావాలా మేము చెప్తున్నామయ్యా కాదబ్బా ఇంకా మేము పోతే మీరు ఎందుకయ్యా మాకు ముగ్గురు అందుకేనబ్బా చెప్తా ఎందుకంటే మీరు ఒక ఆడి వరకు నీ దాపన సమాన ఇద్దరం ఒకటే కలర్ ఉన్నాం కదా ఆయన కలర్ డ్రా చేసుకుంటాడు మళ్ళా కొడితే ఎవరు అని ఆడ పోయిన తర్వాత నువ్వు తప్పు సూపర్ స్టార్ కృష్ణ కలర్ ఉన్నాడు ఆయన ఒక్కొక్క పని చేయి ఫస్ట్ మీ గోడ ఎక్కండి మేము చూస్తాం ట్రైనింగ్ నువ్వు ఈత కొట్టికొచ్చినావా నువ్వు కూడా ఎక్కడికొచ్చినావా ట్రైనింగ్ ఇవ్వాలి కదా మీరు ట్రైనింగ్ ఏమి ఇచ్చేదేం లేదు ఎక్కడ దిగితే మీరు ఇద్దరు లేకపోతే ఇంకోరు ఇద్దరు మాకి దండి మంది గ్రూప్ లా సరే వద్దులే వచ్చిందిలేనా గోడ దుంకు ఇదేమన్నా వేరే వాళ్ళని పిలుచుకోండి ఎవరు ఆల్రెడీ పిలుచుకున్నారా మీరు చేయలేకపోయారు చేయలేకపోతే మీ ఇష్టం అది మాకేమి మళ్ళీ మళ్ళీ మరో విషయం అది కాదు ఈ సీసీ కెమెరాలో మీరు ఆల్రెడీ ఫుటేజ్ లో వచ్చేసినారు కాబట్టి కంపల్సరిగా మాతో జాయిన్ కావాలా కాకుండా మీరే మిమ్మల్ని పెడతాం అర్థమైందా ఎట్లా మళ్ళా సీసీ కెమెరాలు ఉన్నాయట మంచి వద్దులే ఎట్లా చేద్దాం ఓకే అంటావా మన మిత్రం పోదమ్ము సరే ఈ మనిషి వద్దు రాని ఈయన ఎన్నికలు వస్తాడు ఏం మాట్లాడుకున్నాడు మనిషి మంచిగా జీతం వద్దా వద్దంటలేక నీ జీతం మీ ఇద్దరికి ఇస్తాంలే ఇద్దరికి ఇస్తాంలే సరేనా సరేనా మళ్ళా ఎప్పుడు ఈ రోజు రాత్రి 10 గంటలకు బ్లాక్ డ్రెస్ నైట్ మీరే కుట్టిస్తారా మాట్లాడుకుని రాపండి మీరు మాట్లాడుకుని రాపండి మళ్ళా ఓర్క్ చెప్పాలి ఓర్క్ చెప్పాలి మీరు మాకు నచ్చినారు ఓకే సార్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ ఓర్క్ చెప్పాలి మాకు బాగా నచ్చిన ఓకే సార్ మీరు వర్క్ లో పర్ఫెక్ట్ మాకు అర్థమైపోతుంది రాపండి పోయేసాం సార్ ఎవరు మంది ఆగినారు మీరు ఎవరు ఉన్నారు వీళ్ళకి అసలు ఒక పెట్ట కూడా లేపలేరు వీళ్ళని మనం ఎట్లా తీసుకోవాలి అర్థం కాకుండా తమ్ముడు ఒక ఆయన ఏమో తూతో అంటున్నాడు ఆయన చూసే 3 ఛానల్ ఉన్నాడు ఆయన చూసే కరెంట్ కలర్ లో ఉన్నాడు ఎట్లా మరి అన్న 3 ఛానల్ 6 ఛానల్ కదన్నా వెళ్ళిపోయి మనం ఎంత ఉంటదన్నా అది తర్వాత కథ అవి డైలాగ్ మన కొడుకోమన్నా ఆ డైలాగ్ కాదు నీకు అర్థం కాలే వాళ్ళు చేస్తారన్నా వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందన్నా నాకైతే లేదు మనం చూద్దాం చూడాలి మనిషి పాపం మెత్తగా ఏం లేదు మనం ఒక ఛాన్స్ మీరు ఒక ఛాన్స్ చేయండి పెద్దవాళ్ళు చూస్తాం ఒకసారి చూసి మనం లేదంటే మనం నెక్స్ట్ వేరే వాళ్ళ ఆప్షన్ చూస్తున్నాం సరే సరే ఓకేనా సరే సరే అన్నా ఓకే మన ప్లాన్ సక్సెస్ సరే మనం ఇన్నాళ్ళు కష్టపడేస్తే మళ్ళా ఈ రోజు ఫలించబోతున్నా రేపు సరే సరే ఓకేనా ఓకే అయ్యో దేవుడా నేను చెప్తే ఈ మనసు వద్దని ఇప్పుడు చూడు కుయ్యి అంటున్నాడు నువ్వు చెప్పింది ఇంటి దెబ్బలు పడవేమో అబ్బా మాట్లాడుకుంటే దొంగతనం చేయాలా నువ్వు అప్పుడే వద్దంటే నాయన చెప్పినట్టు వింటే బాగుంటుంది సంవత్సరం పూర్తా లాకప్లు కుమ్మిరి కుమ్మిరి అబ్బా టేకుంటున్నామే కింద మీరేసి కాళ్ళు చేతులు లాటి హాస్పిటల్ కాడుగా తొలగవా నీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు పైసలు లేవా అమ్మా వాళ్ళు రాత్రి నీకు ఇచ్చారు కదా కొంచెం మందికి సరిపా మందికి తాగినాము ఈ మనిషి చేసిన కర్మకి సంవత్సరం పూర్తో లాకప్ లో నరాలు తీసినారు ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇప్పుడు నేను మనం దొంగతనానికి పోయినామా అవును వాకిల దగ్గర ఉండు అన్నా నేను పిలుస్తాను అన్నా నేను ఇంకా రా 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 అని ముందుకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇతంట హాస్పిటల్ డబ్బులు ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్ పడదాం పోయి హాస్పిటల్ ముందే పడదాం దాన్ని నువ్వు ఇంకొకసారి రావద్దు